నేను డాక్టర్ అవినాష్ తిప్పని, డైరెక్టర్ అండ్ క్యాన్సర్ సర్జన్, ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, వరంగల్. సో క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు ఏంటని చాలామంది అడుగుతుంటారు. ఈ మగవాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే, ఒకవేళ గుట్కా కానీ, పాన్ కానీ, లేకపోతే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ హ్యాబిట్స్ ఉంటే నోటి వరకు వచ్చేసరికి నోట్లో ఏదైనా పుండు అవ్వడం, ఆ పుండు కూడా మానిపోకుండా ఉండడం, ఆ తర్వాత నోట్లో ఎక్కడైనా తెల్ల మచ్చలు అవ్వడం, ఎర్ర మచ్చలు అవ్వడం, ఆ తర్వాత పంటి నొప్పి స్టార్ట్ అయ్యి పంటి కింద ఏదైనా పుండు అవ్వడం, పండ్లు ఊడిపోవడాలు, ఆ తర్వాత మింగడం కష్టం, ఆ తర్వాత గొంతులో ఏదైనా ఫారెన్ బాడీ సెన్స్ అంటే గరగరగా అనిపించడం, గొంతులో మార్పు, ఆ తర్వాత ఛాతీలో నొప్పి, కడుపులో పై భాగంలో నొప్పి, తర్వాత మందులకు తగ్గని అల్సర్ నొప్పి, బ్లడ్లోగా అంటే మనం మోషన్లో బ్లడ్ పడ్డం, లేకపోతే యూరిన్కి వెళ్ళినప్పుడు దానిలో బ్లడ్ పడ్డం, మలబద్ధకం, ఆ తర్వాత ఎక్కువ విరోచనాలు అవ్వడం, ఇవన్నీ రెగ్యులర్గా ఒక మగవారిలో క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలుగా పరిగణించవచ్చు. ఒకవేళ క్రానిక్ స్మోకర్ అయ్యారనుకోండి, దగ్గు రావడం, ఆయాసం రావడం, ఈ దగ్గితే కళ్ళెంలో బ్లడ్ పడ్డం, సో ఇవన్నిటిని మనం మెయిన్గా క్యాన్సర్ లక్షణాలుగా మేల్స్లో తీసుకోవచ్చు.